హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనకి ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు పూజా మందిరంలో ఈ ఒక్క వస్తువు ఉంచండి. అంటే మనము కంపల్సరిగా పెట్టుకోవాల్సిందండి. కుండలో ఉప్పు పోసుకొని మనము ధన రాబడి కోసం ఎలా పూజ చేయాలి, ఇంటిలో ధనాన్ని ఉండటం కోసం అనేది ఈ పరిహారం అనమాట. ఇలాంటి మట్టి కుండ ఒకటి తెచ్చుకోవాలండి. తెచ్చుకొని చక్కగా మట్టి కుండకు మనము పసుపుతో బొట్లు పెట్టాలి. పసుపు కానీ గంధం కానీ తీసుకోవాలండి. ఇలా తీసుకొని కొంచెం పెద్ద బొట్టు అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇలా కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఈ పరిహారం అనేది మనం చేసుకోవాలండి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు ఆర్థిక ఇబ్బందులు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఈ పరిహారం ఇలా చేయాలండి. తరువాత మనం ఈ కుండలో స్వచ్ఛమైన పసుపుని వేసుకోవాలి. తరువాత కుంకాన్ని వేసుకోవాలి. ఇది అక్షయ తృతీయ రోజు పెట్టుకోవాల్సిన అక్షయ పాత్ర లాంటిదనమాట. ఇలా చేయటం వల్ల ధనానికి ఇబ్బంది ఉండదు. అక్షంతలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక కాయిన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము కల్లుప్పు పోసుకోవాలి. కల్లుప్పు సగానికి పైగా పోసుకోవాలండి. స్వచ్ఛమైన దొడ్డ ఉప్పు మాత్రమే పోసుకోవాలండి. ఈ అక్షయ తృతీయ రోజు పూజ గదిలో తప్పకుండా ఈ కుండని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు నెల రాబడి పెరుగుతుంది. నెలలా వచ్చే డబ్బులు ఈ ఉప్పు మీద పెట్టుకుంటే చాలా మంచిదనమాట. ఆ ఉప్పు మీద పెట్టిన ఈ డబ్బుల్ని మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచితే చాలా మంచిదండి. ధన రాబడి పెరగటం కోసము అక్షయ తృతీయ రోజు పూజా మందిరంలో పెట్టుకోవలసిన ఈ కుండనమాట కంపల్సరిగా ఇలా సగానికి మనం ఉప్పు పోసుకోవాలండి. ఇలా ఉప్పు పోసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ లాంటిది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ ఉప్పు మీద మనం పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తరువాత దీని మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, కాయిన్స్, మీ దగ్గర 2 రూపాయల కాయిన్స్ ఉన్నా ఏమున్నా సరే ఇలా పెట్టుకోవాలి. తరువాత ఇలా డబ్బులండి నెలలా వచ్చినవి మీకు ఖర్చు అయిపోకుండా ఉండాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇది అక్షయ తృతీయ రోజు మాత్రం చెయ్యాలండి. ఈ పరిహారం అనేది అక్షయ తృతీయ రోజు చేస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించే అక్షయ తృతీయ రోజు పూజ గదిలో తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అక్షయ కుండ. ఈ కుండని మనము నిండుగా ఉప్పు పోసి చక్కగా ఒక కాయిన్ వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా న్యూస్ పేపర్ పెట్టుకొని దాని మీద ఇలా డబ్బులు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు వచ్చిన మొదటి జీతంలో డబ్బుల్ని ఈ కుండవైన పెట్టి పూజ గదిలో ఉంచి తర్వాత పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచితే చాలా మంచిదనమాట. అక్షయ తృతీయ రోజు బుధవారం ఏప్రిల్ 30వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజామున ఈ పరిహారం అనేది చేసి పూజ గదిలో పెట్టి ఒక రోజు నైట్ అంతా ఉంచి మరుసటి రోజు ఈ డబ్బుల్ని మనము మనీ దాచుకున్న చోట, మీరు ప్రతి నెల దాచుకుంటూ ఉంటారండి, అక్కడ ఈ డబ్బుల్ని మనం ఇలా తీసుకొని ఈ డబ్బుల్ని మనము మనీ ఉన్న దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. తరువాత ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్లేసులో వెయ్యాలి. లేకపోతే పారుతున్న నీళ్ళల్లో కానీ బావిలో కానీ వెయ్యాలి. లేకపోతే మొక్కల్లో వేయాలండి. ఎందుకంటే సాక్షాత్తు ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఒక రోజంతా పూజ గదిలో ఉంటుంది కాబట్టి ఉప్పుని తొక్కటం కానీ పారవేయటం కానీ చేయకూడదనమాట. మొక్కల్లో కానీ పారుతున్న నీటిలో కానీ బావిలో కానీ ఇలా చెయ్యాలి. ఇది ఇల్లంతా పట్టుకొని ఇలా తిప్పి ఇల్లంతా కూడా మనం తిప్పి చూపించాలండి. ఇలా చూపించిన తర్వాత పూజ గదిలో పెట్టి ఉదయాన్నే ఒక రోజు నైట్ అంతా అలా వదిలివేయాలి. తర్వాత ఈ డబ్బుల్ని మనము బీరువాలో మనీ ఉన్న చోట దాచుకుంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మనీ ప్రాబ్లము, నెల నెల వచ్చే ఆదాయం మిగలటము, చాలా రోజుల నుంచి అప్పులు ఇవ్వలేకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇవన్నీ కూడా మీకు సాల్వ్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఈ కాయిన్స్ని ఇలా పెట్టుకొని పూజా మందిరంలో ఉంచుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట. ఈ పరిహారము ప్రతి ఒక్కరూ కూడా చేయండి. స్వచ్ఛమైన కుండను తెచ్చుకొని గంధము కానీ పసుపుతో కానీ బొట్టు పెట్టి కుంకుమ పెట్టి ఈ విధంగా పాత్రను సిద్ధం చేసుకోండి. అంతేనండి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోయే పరిహారం అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ధనాభివృద్ధి పెరుగుతుంది, అప్పులు బాధలు తొలుగుతాయన్నమాట. ఇది అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున ఇలా పెట్టుకొని పాత్ర రెడీ చేసుకొని పూజ గదిలో ఉంచి పగలంతా ఉంచి
తర్వాత నైట్ కూడా అలా ఉంచి మరుసటి రోజు ఈ డబ్బుల్ని దాసి ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్లేస్లో పారవేయాలండి. ఇలా చేస్తే కూడా రాబడి పెరుగుతుందనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ కుండని పూజ గదిలో పెట్టుకొని అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుందనమాట. అక్షయ పాత్ర అక్షయ తృతీయ రోజు చేస్తేనే చాలా మంచిదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మంచి వీడియోతో మేము ముందుంటాను. ధన్యవాదాలు.